హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మైన్క్రాఫ్ట్తో ఒక లావా బేస్ అయితే కట్టబోతున్నాం. పోయినసారి అయితే మనం అండర్ గ్రౌండ్ బేస్ అయితే కట్టాం ఆ డైట్తో. మీరు చూడాలంటే చూడొచ్చు, డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. ఏమాత్రం లేట్ చేయకుండా లెట్స్ బిగిన్. సో ఓకే, ముందైతే మనం ఇక్కడ 2 బ్లాక్స్ హోల్ అయితే తీసుకుందాం. పైన ఇలాగైతే తీసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ లావా. ఇప్పుడు మనం దీని కింద అయితే సేమ్ దాని ప్లేస్లోనే కింద అయితే 2 బ్లాక్స్ మళ్ళీ తీసుకోవాలి హోల్, ఎందుకంటే అది బయటికి రాదు. లైక్ దిస్ ఇలాగైతే తీసుకోవాలి 2 బ్లాక్స్ హోల్, ఎందుకంటే అది బయటికి రాదు. ఇప్పుడు చూడండి మీరే, అది కిందకైతే వస్తుంది. సో ఓకే, ఆల్మోస్ట్ అయితే వచ్చేసింది. ఇప్పుడు చూడండి మీరు, అది ఎలాగైతే కిందకు వచ్చిందో ఇదే అనమాట మనది సీక్రెట్ బేస్. ఇప్పుడు ఇక్కడైతే లోన బేస్ అయితే కట్టాలి. సింపుల్, అది కూడా కట్టేద్దాం. ముందైతే మనం లోపల 2 బ్లాక్స్ హోల్ తీసుకుందాం మనం నిలబడడానికి. ఇలా ఇప్పుడు లోపలికైతే వెళ్దాము. లావా వల్ల అయితే పైకి వెళ్తున్నాను. ఇంకా 2 బ్లాక్స్ తీసి చూద్దాం ఒకసారి. ఈసారి కూడా వచ్చినట్టు అనిపిస్తుంది. ఓకే, బయటకైతే వచ్చేసాం. మనం లోపలికి వెళ్ళాలి. ఈసారి వచ్చేలాగే ఉంది 2 బ్లాక్స్. ఓకే, వచ్చేసాం. ఇదైతే ఫిల్ చేయాలి. ఇక్కడ బ్లాక్స్ అయితే గ్యాప్ ఉన్నాయి, ఇది ఫిల్ చేసి ఇక్కడ 5 బ్లాక్స్ అయితే తీయాలి. ఇలా తీసి ఇవి కూడా తీయాలి కొంచెం. సో ఓకే, మొత్తం అయితే తీసేసాను చూడండి. ఇప్పుడు ఇక్కడ బ్లాక్ తీసి, ఓ షర్ట్ తప్పు బ్లాక్ అయితే తీసి అక్కడ కవర్ చేసి ఇక్కడ బ్లాక్ తీసి ఇక్కడ రైల్ అయితే వేయండి. రైల్ అండ్ దానిలో మైన్ కార్డ్. ఇప్పుడు ఆ మైన్ కార్డ్ అయితే రైల్ అయితే తీయాలి గాయస్. సారీ, మైన్ కార్డ్ అన్నా. ఆ రైల్ అయితే తీయాలి. లైక్ నేనైతే కూర్చుండిపోయా, ఈసారి తీస్తాను చూడండి. సో ఓకే, ఇలాగైతే తీయాలి. ఇప్పుడు పైకి అయితే వచ్చేద్దాం ఇలా. ఇప్పుడు ఇది ఎలా వర్క్. సో ఓకే, ఇప్పుడైతే లోపలికి ఎలా రావాలో చూపిస్తాను. సింపుల్, అది కూడా ఏం లేదు. లైక్ ఇక్కడ ఇలా వచ్చి మీరు మైన్ కార్డ్ అయితే ఎక్కడ ప్లేస్ చేయారో అక్కడ వైపు ఫేస్ చేస్తే రైడ్ అనే బటన్ వస్తుంది, కింద కనిపించవచ్చు. దాన్ని ప్రెస్ చేయగానే మీరు ఇలా లోపలికి వచ్చేస్తారు. సో అంతే గైస్, ఇది సింపుల్, మీరు కూడా చేయవచ్చు, ఈజీ. ఇప్పుడు పైకి ఎలా వెళ్ళాలో చూద్దాం. పైకి అంటే దట్ మీన్స్ బయటికి ఎలా వెళ్ళాలో. దానికోసం అయితే చాలాసేపు ఆలోచించి వాటర్ ఎలివేటర్ చేద్దామని అనుకున్నా. సింపుల్, అది కూడా. ఇక్కడ 2 బ్లాక్స్ ప్లేస్ చేసి పైన అయితే మొత్తం బ్లాక్స్ తీసేయాలి ఇలా. ఇప్పుడైతే ఇది కనిపిస్తుంది, దీన్ని అయితే కవర్ చేసేస్తాను నేను. సో ఓకే, పైన అయితే మొత్తం కవర్ చేసేసాను. ఇప్పుడైతే ఇక్కడ 2 సైన్ బోర్డ్స్ ప్లేస్ చేయాలి. లైక్ ఇలాగా 2 సైన్ బోర్డ్స్, పైన ఒకటి కింద ఒకటి. పైన దాంట్లో అయితే ఏం రాయకండి, కింద దాంట్లో అయితే సబ్స్క్రైబ్ అని రాయండి. దట్ మీన్స్ సబ్స్క్రైబ్ చేయాలని అర్థము. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. సో ఓకే, ఇలా సబ్స్క్రైబ్ అని రాశాక సారీ కింద అయితే డిగ్ చేసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ సోల్ శాండ్ ప్లేస్ చేసి అండ్ ఇక్కడ వాటర్ అయితే ప్లేస్ చేయాలి. ఇప్పుడు ఆ బబుల్స్ వస్తున్నాయి చూడండి, అవే మనల్ని పైకి తీసుకెళ్తాయి. ఇలా పై వరకు అయితే ఫిల్ చేయాలి. అలా పై వరకు. సో ఓకే, అలా పై వరకు అయితే ఫిల్ చేసేసాను. ఇక్కడైతే సైన్ బోర్డ్ ప్లేస్ చేయాలి. అండ్ ఇప్పుడు ఈ బ్లాక్ కూడా తీసి సైన్ బోర్డ్ ప్లేస్ చేస్తాను. ఇక్కడ రాంగ్ అయితే ప్లేస్ అయింది, ఒకసారి వాటర్ వేసి చూస్తాను. ఎస్, ఇది రాంగ్ అయితే ప్లేస్ అయింది. ఇప్పుడు ఇక్కడైతే సైన్ బోర్డ్ ప్లేస్ చేయాలి. ఇప్పుడు ఆ సైన్ బోర్డ్ తీసేద్దాము. వెనక బ్లాక్ అయితే పోయింది గాయస్, అక్కడైతే బ్లాక్ ప్లేస్ చేయాలి. బ్లాక్ అయితే ప్లేస్ చేసేసాను. సో ఓకే, ఇప్పుడు కిందికి వెళ్ళి పైకి ఎలా రావాలో అయితే చూపిస్తాను చూడండి. పైకి వెళ్ళడానికి అయితే ప్లేస్ లేదు గాయస్. ఇప్పుడు ఎలా, ఇది కొంచెం కిందికి పెట్టినట్లు అమ్మరు, పైకి పెడితే బాగుంటుంది గాయస్. సో ఓకే, పైకి అయితే వెళ్ళి దీన్ని తీసేద్దాం. ఇప్పుడు ఇలా తీసి పైన అయితే ఇప్పుడు ఇక్కడ సోల్ శాండ్ ప్లేస్ చేసి ఓకే, ఆటోమేటిక్ వాటర్ అయితే వచ్చేసింది, నో ప్రాబ్లం. సో ఇంతే ఇది. ఇప్పుడైతే మీకు చూపిస్తాను చూడండి లోపలికి వెళ్తే ఎలా పైకి వెళ్తామో అని. సింపుల్, ఏం లేదు. ఇలా ముందుకెళ్ళి నిలబడితే చాలు, ఇలా పైకి వచ్చేస్తాం. ఇక్కడైతే దాంట్లోకి వెళ్ళడానికి ఒక బ్లాక్ అయితే ప్లేస్ చేయాలి పైన. సో ఓకే, ప్లేస్ చేసేద్దాం. ఇలా బ్లాక్ ప్లేస్ చేయాలి. టార్చ్ అయితే తీసుకుంటుంది, దాన్ని తీసేద్దాం. ఇప్పుడు బ్లాక్ ప్లేస్ అయితే ఇక్కడ టార్చ్ అయితే ప్లేస్ చేద్దాం. ఎక్కడైనా లివర్ అయితే పడింది గాయస్, టార్చ్ ప్లేస్ చేసి లివర్ తీసేద్దాం. సో ఓకే, ఇప్పుడు రెడ్ స్టోన్కి అయితే ఈ బ్లాక్స్ అయితే తీసేద్దాం మొత్తము. రెడ్ స్టోన్ కోసము రెడ్ స్టోన్ చేయాలి కాబట్టి ఈ బ్లాక్స్ మొత్తం తీసేస్తున్నా.
ఇదైతే కనిపించింది, కొంచెం దాన్ని కవర్ చేయాలి. అలాగే ఉంది, లాస్ట్కి చేద్దాము. ఇప్పుడు మీకు బోర్ కొట్టకుండా ఇదింత అయితే కట్ చేస్తాను చూడండి. సో ఓకే, మొత్తం బ్లాక్స్ అయితే తీసేసాను. ఇప్పుడే మొత్తం రెడ్ స్టోన్ చేయాలి. ఇక్కడ చేసేద్దాము. ముందుగా అయితే ఈ 2 బ్లాక్స్ తీసుకోవాలి ఫస్ట్. తర్వాత ఇక్కడ స్టిక్కీ పిస్టన్స్ ప్లేస్ చేయాలి. 2 స్టిక్కీ పిస్టన్స్ అయితే ప్లేస్ చేయాలి. ఇప్పుడు తప్పు పడినా అన్ని తీసేసినాను గైస్. ఇప్పుడు 2 స్టిక్కీ పిస్టన్స్, మళ్ళీ ఇక్కడ 2, మళ్ళీ వాటి ఎదురుగా 2. ఈ టార్చ్ అయితే తీసేద్దాము, వేరే ఎక్కడ పెడదాం. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ 2 లివర్ అయితే వచ్చింది గైస్. మళ్ళీ 2 స్టిక్కీ, మళ్ళీ ఇక్కడ స్టోన్ అయితే ప్లేస్ చేయాలి. ముందు ఈ వెనకడ బ్లాక్ అయితే తీసేద్దాం గైస్, అడ్డం వస్తున్నాయి. సో ఓకే, ప్లేస్ అవ్వట్లేదు. ఓకే, ప్లేస్ అయితే అయింది. ఇప్పుడు ఇక్కడ స్టోన్ అయితే పెట్టాలి. అటువైపు కూడా స్టోన్ ప్లేస్ చేయాలి గైస్. చేసేద్దాం. ముందైతే ఈ బ్లాక్స్ తీసి ఇక్కడ స్టోన్ అయితే ప్లేస్ చేయాలి గైస్. ఇప్పుడైతే రెడ్ స్టోన్ చేయాలి దీనికి. అది కూడా సింపుల్, చేసేద్దాం. ముందైతే ఇక్కడ 3 బ్లాక్స్ ప్లేస్ చేసి అండ్ ఇక్కడ రెడ్ స్టోన్ ప్లేస్ చేసి ఇక్కడ రిపీటర్ దాన్ని టిక్ 2లో అయితే పెట్టండి. మళ్ళీ ఇక్కడ రెడ్ స్టోన్, ఇక్కడ 2 బ్లాక్స్ అయితే ప్లేస్ చేయాలి గైస్. 2 బ్లాక్స్ సరిపోతాయి అనుకుంటా. ఓకే, 2 ప్లేస్ చేశాక, ఓకే 2 గైస్. 2 ప్లేస్ చేశాక మళ్ళీ రెడ్ స్టోన్, మళ్ళీ 2 బ్లాక్స్ అయితే ప్లేస్ చేయాలి గైస్. ఇక్కడ అలా ప్లేస్ చేశాక ఒక లివర్, మళ్ళీ రెడ్ స్టోన్ ప్లేస్ చేశాక ఇప్పుడు అటువైపు కూడా రెడ్ స్టోన్ చేయాలి గైస్. ముందు ఈ బ్లాక్స్ అయితే తీద్దాము. సో ఓకే, మొత్తం బ్లాక్స్ అయితే తీసేసా. ఇప్పుడు రెడ్ స్టోన్ చేయాలి. ఇక్కడ దీనికైతే కనెక్ట్ వచ్చేలా చూడండి. ముందు ఇక్కడ రెడ్ స్టోన్, మళ్ళీ ఇక్కడ ఈ బ్లాక్ తీసేసి మళ్ళీ ఇక్కడ రెడ్ స్టోన్. సింపుల్, ఇంకా మనది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. రెడ్ స్టోన్ ఆల్మోస్ట్ ఏంటి మొత్తం అయిపోయింది. ఇప్పుడు చూడండి, దీన్ని ఆన్ చేస్తే ఓకే వర్క్ అయితే అవుతుంది. ఇప్పుడు బయటికి వెళ్ళాలో చూపిస్తాను చూడండి. ముందు లివర్ ఆఫ్ చేయండి, తర్వాత కరెక్ట్ ప్లేస్లో ఇలా నిలబడి మళ్ళీ ఆన్ చేస్తే ఇంకా అయిపోయింది గైస్. ఎంత సింపుల్లో చూడండి. ఇక్కడ ఒక సీక్రెట్ బేస్ ఉందని కూడా ఎవరికి తెలీదు, అంత సీక్రెట్గా చేసాం మనము. సో ఓకే, లోపలైతే బిల్డ్ చేయాలి ఏదైనా బేసు, చేసి చూపిస్తాను మీరు. ఇప్పుడు దీన్ని అయితే కట్ చేస్తున్నాను నేను, బిల్డ్ చేసేది. సో ఓకే, బిల్డ్ చేసేది అయితే అయిపోయింది. ఇప్పుడు మీరు చూడవచ్చు, దానికి పోయిన వీడియో లాగే సేమ్ మీరు రేటింగ్ అయితే చేయవచ్చు. 10కి ఎన్ని ఇవ్వండి, అది మీ ఇష్టం. ఇప్పుడు మీరైతే చూడండి బిల్డ్ ఎలాగో. సో ఓకే గైస్, బిల్డ్ అయితే చూడండి. ఇప్పుడు మీరైతే ఇక్కడ రైట్ బటన్ క్లిక్ చేయగానే లోపలికి వచ్చేస్తారు. ఇప్పుడు జంప్ చేస్తే బయటకు వచ్చేస్తారు గైస్. ఇదైతే మన బిల్డ్ ఎలాగో చూడండి. ఇది నంబర్ 1 ఉంది కాబట్టి అట్లీస్ట్ పోయిన వీడియో లాగా 5 అయితే యాక్ట్ చేస్తున్నా. మ్యాక్సిమం 5 వేయండి గైస్, చాలు. ఇప్పుడు చూడండి, ఇది చెస్ట్ రూమ్, ఇది స్మెల్టింగ్ రూమ్, ఇది ఎన్చాంటింగ్ అండ్ ఇది బెడ్. ఇప్పుడు బయటకు ఎలా వెళ్ళాలో చూపిస్తాను చూడండి గైస్. ఈ బెడ్ అయితే అడ్డంగా ఉంది, కొంచెం తీసేద్దాం దీన్ని. ల్యాంటన్ అయితే పడింది. బెడ్ అయితే ఇక్కడ పెట్టి ఓకే, ఇప్పుడు కొంచెం ఇలా వచ్చి ఇక్కడ నిలబడితే చాలు, పైకి వెళ్ళిపోతాం ఇలా. ఇప్పుడు ఇలా బయటకు వస్తే ఇది చూడండి మన రెడ్ స్టోన్. ఈ రెడ్ స్టోన్ చేయడం అయితే చాలా ఈజీ, మీరు కూడా చేయవచ్చు, చిన్న పిల్లలు చేసేస్తారు. ఇప్పుడు బయటికి వెళ్ళాలంటే లివర్ ఆఫ్ చేసి ఇక్కడ నిలిచాలు, దాన్ని ఆన్ చేయాలి. ఇంకా అంతే చూడండి గైస్, బయటకు వచ్చేసాము. ఇక్కడ ఒక సీక్రెట్ బేస్ ఉంది కానీ కూడా ఎవరికి తెలీదు, అంత సీక్రెట్గా చేసాం మనము. అది అలాగుంటుంది. వెయిట్ గైస్, మన సీక్రెట్ బేస్ని చూశారు ఇవన్నీ. ఇప్పుడు ఇవి ఉండకూడదు. నెదరైడ్ స్వాడ్ అయితే తీసుకుంటున్నాను నేను. సారీ గైస్, నెదరైడ్ స్పెల్లింగ్ అయితే తెలియదు నాకు. ఓకే, ఇక్కడైతే వచ్చింది, తీసుకుంటున్నా దీన్ని. ముందైతే స్పైడర్ని వేసేద్దాం, అది పైకి ఎక్కగలదు కాబట్టి. స్పైడర్ చావ్. ఇక క్రీపర్ నెక్స్ట్. ఓ షీప్ కూడా చూసింది గైస్, షీప్ను కూడా చంపాలి. షీప్ ఎక్కడి కావు, వస్తున్నా. షీప్ ఏదో చెప్పాలనుకుంటుంది గైస్ నాకు, అందుకే ఇక్కడికి తీసుకొచ్చింది. ఏంటి షీప్? చెప్పు షీప్. అలానా? ఓ అలానా, సర్లే నేను చెప్తాను. గైస్, షీప్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేయట్లేదు అంటుంది, సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇప్పుడు క్రీపర్ని అయితే చంపేద్దాము సబ్స్క్రైబ్ చేయకపోతే. ఓకే, ఇలాగైతే సబ్స్క్రైబ్ చేయకపోతే చంపేస్తానంటుంది అది. వెయిట్, మనం క్రీపర్ని చంపడం షీప్ చూసేసింది, ఇది కూడా చావాలి. షీప్ని చంపడం గోట్ చూసేసింది, ఇది కూడా చావాలి. చావు. ఇంకో షాట్. ఓకే, టైం వేస్ట్ చేసినందుకు సారీ గైస్, సారీ ఎవ్రీవన్.
సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ మన ఛానల్లో ఇంకా వీడియోస్ ఉన్నాయి, అవి కూడా చెక్అవుట్ చేయండి.